హాయ్ అండి, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ అండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే ఫిష్ ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. అండ్ మీకు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు దానికోసం అయితే నేను 30 కేజీ వరకు ఫిష్ తీసుకున్నానండి. ఫిష్ తీసుకుని లెమన్ అండ్ సాల్ట్ వేసుకొని బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. సో అందులో వాటర్ అనేది అసలు లేకుండా మొత్తం తీసేయాలండి. తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలండి. మా కారం చూడడానికి కలర్ లేదు, కానీ కారం అయితే చాలా ఉంటుంది. సో నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి. అలానే ఇంకో 1/2 టేబుల్ స్పూన్ వరకు వామ అండ్ మెంతుల పొడి వేసుకోవాలండి. ఈ పొడి దీంట్లో ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది అది వేసుకుంటేనే. సో ఈ వామ పొడి అనేది ఎట్లా అంటే, వామ అండ్ మెంతులు 2 కలిపి వామ ఒక 2 స్పూన్స్ తీసుకుంటే మెంతులు 1 టేబుల్ స్పూన్ తీసుకొని లైట్గా వేయించుకొని పొడి వేసుకోవాలండి. సో ఆ పొడి వేసుకుంటేనే మనకు ఫిష్ కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. సో అన్నీ వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టైం ఉంటే ఒక 20 to 30 మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టుకోవచ్చు, లేకపోతే అప్పటికప్పుడుకైనా చేసేయవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులో ఒక 2 ఎండుమిర్చి వేసుకొని, తర్వాత ఇందులో కొంచెం 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు అండ్ అలానే వామ వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ అండ్ ఒక 3 మిర్చి వరకు వేసుకోవాలి. సో వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు మొత్తం ఆనియన్ అనేవి ఇలా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకో 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండ్ ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. సో అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఆల్రెడీ మనం పీసెస్లో వేసాము, అలానే ఇందులో కూడా కొంచెం కొంచెం వేసుకోవాలి. అలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 టమాటోస్ కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. అందులో మళ్ళీ ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకొని వేసుకున్న తర్వాత ఇది బాగా కలుపుకోవాలండి. సో కలిపేసి టమాటో ముక్కలు అనేవి మొత్తం మెత్తగా ఉడికిపోవాలి. అప్పుడు దాకా అయితే ఇది మొత్తం ఉడికించుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసి ఇప్పుడు దీని మీద మూత పెట్టేద్దాము. సో మూత పెట్టేసిన తర్వాత చూస్తే ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా మొత్తం మెత్తగా టమాటాలు అనేవి ఉడికిపోతాయి. సో ఇలా ఉడికిపోయిన తర్వాత మనము ఇందులోకి ముందుగా అంటే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అనేవి ఇందులో వేసుకోవాలండి. సో ఇలా మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఫిష్ యాడ్ చేసుకుందాము. సో ఇలా ఒక్కొక్కటిగా అన్ని ఫిష్ అనేవి ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్నగా కలపాలండి. సో ఒక 1 మినిట్ తర్వాత ఇలా చిన్నగా కలపాలి, లేకపోతే మనకు గట్టిగా కలిపేస్తే ముక్కలు అనేవి మొత్తం బ్రేక్ అయిపోతాయి. సో అందుకనే చిన్నగా కలుపుకోవాలి. సో ఇలా ఒకసారి కలిపేసి ఇది వచ్చేసి ఒక 5 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న దాంట్లో మనమైతే ముందుగానే ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలండి. సో ఇప్పుడు ఆ చింతపండు రసం తీసి ఇందులో పోసుకోవాలి. ఇందులో పోసుకున్న తర్వాత ఇది కూడా ఒక 5 to 6 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని బాగా ఒక 5 to 6 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనకు ఒకవేళ చింతపండు పులుసు అనేది అంటే ఒకవేళ పుల్లగా అట్లా అనిపిస్తే మాత్రం ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత. సో ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు చూసి ఒకవేళ మీకు అంటే పులుపు అలా ఇలా ఉంది చూసుకొని, ఒకవేళ కొంచెం పుల్లగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, లేకపోతే ఏం అవసరం లేదు. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ కానీ ఏమైనా సరిపోకపోతే చూసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా ఒక 5 to 6 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి లాస్ట్లోకి మళ్ళీ వామ అండ్ మెంతుల పౌడర్ అయితే వేసుకోవాలండి. ఇది కంపల్సరీ, ఇది వేసుకుంటేనే మనకు ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. సో ఇలా వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీ అండి, సింపుల్ ప్రాసెస్. ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు ఈ వీడియో చూసిన తర్వాత కంపల్సరీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.